ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దోష నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్టయితే, ఈ వీడియో చూడాలి అనుకుంటున్నా అయితే మీకు కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో ప్రారంభం నుంచి చివరి దాకా మీరు ఎప్పుడైతే చూస్తారో కాళభైరవ స్వామికి ఆశీస్సులు కలిగి, అష్ట కష్టాలకు స్వస్తి పలికి, అష్ట ఐశ్వర్యాలకు, ఆనందాలకు, రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరవ స్వామికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను చూద్దాం, ఆచరిద్దాం, స్వామిని స్మరిద్దాం, ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి. 1/12/2024 నుండి 31/12/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అదే కాకుండా 2024 స్వస్తి పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి యోగాలను పొందాలో కూడా తెలుసుకుందాం. ప్రధానంగా మనకు ఈ సంవత్సరము 2024 కనుక 8 సంఖ్య, అందులో 31 4 సంఖ్య, మంగళవారం పూట అమావాస్యతో వచ్చింది. కనుక ఇలాంటి అమావాస్య తిథుల ఎందున అంటే మనకు సంపూర్ణమైన సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు. అలాగే డిసెంబరు 1వ తారీఖున కార్తీక మాస అమావాస్య, ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఉంది కనుక ఎలాంటి విధులు పాటించాలో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఈ ఆదివారం అమావాస్య, కాళభైరవ జయంతి, ఆంగ్ల సంవత్సరం చివరి రోజులలో అంటే చివరి మాసం అవ్వడం వలన కష్టాలను దగ్గర తెచ్చుకోకుండా వీలైనంత వరకు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఎలా స్వాగతించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, భీ, బూ, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, ల్యాప్టాప్లు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయాలి. నిత్యము అత్తరు, సెంటు, పన్నీరు, సుగంధ పరిమళాలతో జీవనాన్ని పొందాలని మీ కోరికను మరో మెట్టు ఎక్కిస్తూ ఆనందకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు కొంటూ సకుటుంబ సపరివార సమేతంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయడంలో మీరు ముందు వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి. తృతీయంలో శని ఇటు తల్లిదండ్రులతో, అటు అత్తమామలతో, బంధువులతో, మిత్రులతో, సహ ఉద్యోగస్తులతో,
సోదర సోదరీమణులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయిన పరిస్థితి ఉంటుంది. మీరు ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్తుంది. అర్ధాష్టమ రాహు, శత్రువులు మీకు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే బంధువుల రూపంలో, మిత్రుల రూపంలో, సన్నిహిత రూపంలో అలా మీ రూపాయి తింటూ మీ వెనక అనేక రకాలుగా ఇబ్బంది గురి చేసే పరిస్థితి ఉంటుంది. దయచేసి వారిని మీరు పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా ఉండలేరు. తీసుకున్నారా అంటే మీ విలువైన సమయం ఉండదు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో గురువు నిత్యము ఏదో అభద్రతాభావము, అంటే రుణ సమస్య, రోగ సమస్య, ఏదో చోర సమస్య, నన్ను ఎవరో అధికారంగా చలాయిస్తున్నారు అనేటువంటి జీవన విధానం పొందే పరిస్థితి అధికంగా ఉంటుంది. అష్టమంలో కుజుడు, అంటే అష్టమంలో కుజుడు వల్ల రక్తహీనత, నరాల బలహీనత, పెరాలసిస్ లాంటి వ్యాధులు, అనేక మంది శత్రువులు పంచి ఉండడం, చెక్ బౌన్స్ అవ్వడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు గొడవలు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక వీలైనంత వరకు నీటికి, నిప్పుకు, వివాదాలకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయాలి. పోతే వ్యయంలో బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తం అవసరము. కరెంటు బిల్లుల విషయంలో కానీ, ట్రాఫిక్ చలానాల దగ్గర కానీ, చెక్ బౌన్స్ అయినటువంటి కాల సమయంలో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి తప్ప దాన్ని విభేదించి నేను ఏదో సాధిస్తాను అనుకుంటారు. దీనివల్ల మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, పెనాల్టీలు, అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నాయి. ఇలాంటి కాల సమయంలో మనం వీటన్నిటిని అధిగమించడం ఎలా అన్నట్లయితే, ఒక కూష్మాండ దీపాన్ని పసుపు రంగు క్లాత్ను ఏర్పాటు చేసుకొని, నవధాన్యాలు లేకపోతే శనగపప్పును ఏర్పాటు చేసి కూష్మాండ దీపాన్ని వెలిగించి ఇంటికి మీకు దిష్టి తీసుకొని చాకలి వాళ్ళకు దానం ఇవ్వడం, లేకపోతే ప్రవహించే నీటిలో వేయడం, లేకపోతే గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, బ్రాహ్మణుడికి దానం చేయడం వలన సకల గ్రహదోషాలు తొలగిపోయి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. డిసెంబర్ నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు కార్తీక మాసము, ఆదివారము, అమావాస్య సందర్భంగా మనం అందరము కూడా నివసించే ఇంటికి, వాహనాలకు, వ్యవసాయ క్షేత్రాలకు ఒక ఎర్రటి గుమ్మడికాయని కానీ, ఒక బూడిద గుమ్మడికాయని కానీ దిష్టి తీసి పగలగొడదాం, నరదృష్టిని తొలగించుకుందాం. అలాగే ఆ రోజు వెన్నతో దీపం పెడదాం, పోలి అమావాస్య ఆశీస్సులు పొందుదాం. ఇంకొంచెం శక్తి కలిగితే మనము కొబ్బరికాయ, నిమ్మకాయ, తెల్లవాలు, ఆముదంతో పుడుకున్నటువంటి వాటితో వస్తువులు దిష్టి దించి బయట పడేసుకోవడం వలన సకల దృష్టి దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అలా కుదరలేని వాళ్ళు ఈ కింద సంప్రదించండి. మీకు వీడియో కాల్ ద్వారా ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్పడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మనకు 2వ తారీఖు నుంచి మార్గశీర్ష మాస ప్రారంభము. మనకు 7వ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి. పుట్టలో పాల్పొద్దాం, స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, సకల గ్రహ దోషాల్ని తొలగించుకుందాం. 8వ తారీఖున కాళభైరవ అష్టమి, కాళభైరవ స్వామి యొక్క జయంతి. కాలాన్ని మనం శాసింప చేసుకోగలగాలి అన్నట్లయితే, కాలం మనకు అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నట్లయితే, ఏ పనులైతే మనం చేస్తున్నామో ఆటంకాలు తొలగిపోవాలి అనుకుంటున్నట్లయితే స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం, ఒక ముడుపును కట్టుకుందాం, ఆయన ఆశీస్సులు పొంది తిరుగులేని చక్రవర్తులుగా స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి. 14వ తారీఖున మార్గశీర్ష మాస పూర్ణిమ, దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి. అత్రి మహాముని, అనసూయ మాతలు కలిగినటువంటి సంతానం కనుక స్వామిని స్మరిద్దాం, గురుచరిత్ర పారాయణం చేద్దాం, స్వామి యొక్క ఆశీస్సులు కూడా పొందుదాం. అలాగే మనకు 23వ తారీఖున మార్గశీర్ష మాస బహుళ అష్టమి కనుక స్వామివారి యొక్క స్మరణ చేద్దాం, కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం. అలాగే మనకు 28వ తారీఖున శనివారము, శని త్రయోదశి సందర్భంగా ఈ ఆంగ్ల సంవత్సరంలో చివరిగా వచ్చేటువంటి శనివారం, శని త్రయోదశి సందర్భంగా మనకు అనుకూలంగా లేనివారు, ఆరోగ్యం కావాలి, రాజయోగం కావాలనుకున్న వారు శనేశ్వర స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, నల్లటి నూనెలతో అర్చన చేసుకుందాం, విశేషం నల్లటి ఒత్తులతో దీపం పెడదాం, స్వామి యొక్క ఆశీస్సులు పొందుదాం. అదే కాకుండా 31వ తారీఖు అంటే 314 సంఖ్య, ఈ 2024 8 సంఖ్య, అందులో మంగళవారము. ఈ యొక్క సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడే అయ్యాడు కనుక వీలైనంత వరకు సంవత్సరం చివరి రోజున వీలైనంత వరకు 100కు 100% వరకు మనము దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, జల ప్రయాణాలు, కలహాలు, గొడవలు, ఆవేశమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి గమనించగలగాలి. ఎందుకనగా మనం అందరము కూడా ఇయర్ ఎండింగ్ అని, ఎన్నో రకాల సెలబ్రేషన్స్ అని, ఎన్నో వేడుకల్లో పాల్గొంటూ ఉంటాం. పాల్గొన్నంత వరకు చాలా బాగానే ఉంటుంది. ఆ తదనంతరము జరిగేటువంటి
అనేక మంది ఇబ్బందులను చూడడం వలన మనము బైక్ పైన వెళ్తూ ఉంటే మన వేగంగా వెళ్ళే కొద్దీ మన కళ్ళల్లోంచి 2 చుక్కలు నీళ్ళు బయటకు వస్తూ ఉంటాయి. అంటే మనకు దేనికి సంకేతం చెప్తుందంటే, బాబు మితిమీరిన వేగం పనికిరాదు, నువ్వు నీ కంటిలో నుంచి చుక్కలు బయటకు వస్తున్నాయంటే నీ కోసం ఎదురు చూసేవాళ్ళు నీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు నీ ఇంటి దగ్గర ఉన్నారు, మితిమీరిన వేగం పనికిరాదు అని చెప్పి మన దేహము ప్రకృతి ద్వారా చెప్తుంటుంది. ఆ రోజు విందుల్లో వినోదాల్లో పాల్గొనడం, అరాచకమైన శక్తులతో పాల్గొనడం, అనేక రకాల ప్రమాదాలకు గురవ్వడం, అనేక రకాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ మీ కుటుంబాన్ని ఇబ్బంది కలగ చేయకూడదు అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. కనుక అందరూ ఆయురారోగ్యాలుగా ఉండాలి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండండి. వీలైనంత వరకు గొడవలకు, పంచాయతీలకు, అనవసరమైన మాటలకు, మధ్య పదార్థములకు, అలాంటి వాటన్నిటికి కూడా దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. స్వామివారికి ఆశీస్సులు పొందండి. వీలైతే దైవనామము, ఆధ్యాత్మిక చింతన, వీలైతే అయ్యప్ప స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి స్మరణ, ఆధ్యాత్మికమైన జీవనంలో ఆ ఒక్క పూట ఉండండి. రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమే అని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా ఇంకనూ ఈ యొక్క డిసెంబర్ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఒక పాత్ర కంచు పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను ఎలా ఉపయోగించుకోవాలి, అదృష్టానికి ఎలా స్వాగతం పలకాలో మనం తెలుసుకుందాం. ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క శబ్ద తరంగాల వలన ఇంట్లో మనం ఏదైతే అనుకుంటామో ఓంకార శబ్దం కారణం వలన, కాళభైరవ స్వామి స్మరణ వలన ఇంట్లో ఉండబడినటువంటి సకల దరిద్ర దేవత గ్రామ సంచారంలోకి వెళ్ళిపోవడం, గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమని ఇంట్లోకి రావడం, యంత్ర ప్రయోగాలు, మంత్ర ప్రయోగాలు, తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, నరదృష్టి, సకల కర్మల యొక్క దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర, కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం జరుగుతుంది. మీ పేరు పైన గోత్రంతో ప్రత్యేకంగా పూజా కార్యక్రమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని, అక్షయ పాత్రను మీ ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరిద్దాం. అలాగనే ఉప్పుల యందు సముద్రపు మంచుతో తయారైనటువంటి సైంధవ లవణం ఉప్పు వేరయ్య అంటుంటారు. ఈ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకుందాం. సకల దుష్టగ్రహాలను తొలగించుకుందాం. మంచి నిద్రని, కలహాలు లేని జీవితాన్ని, ఆటంకాల జీవితాన్ని స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అందుకే ఉప్పు దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యము, లక్ష్మీదేవి తాండవ మారుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవిరంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. అది తెలియచేసి రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మన యొక్క దేవాలయంలో ఎవరైతే జాతకం, జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారికి కాళభైరవ స్వామి యొక్క పూజ, అర్చన, అభిషేకము, దీపము, ముడుపు కట్టి మీకు వీడియో కాల్ చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందుకే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచుగా ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదు? జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి అమ్మాయి వల్ల యోగం కలుగుతుందో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే మీ అప్పుడే పుట్టినటువంటి మీ యొక్క చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టుకోవాలి, ఆ నక్షత్రం యొక్క స్థితిగతులు అంటే తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ వీడియో ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. ఈ వీడియోని ఎవరైతే చివరిదాకా చూస్తారో వారికి కాళభైరవ స్వామి ఆజ్ఞ ఉంటేనే చూస్తారు. కాళభైరవ స్వామికి ఆశీర్వాదం వలన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ అష్టైశ్వర్య స్వాగతం ఎలా పలుకుతారో మీకు ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నాను. అందరి పేరును కాళభైరవ స్వామికి ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ జయంతి. దేవత
కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలనుకుంటున్నట్లయితే, అందరికన్నా మీరు మొట్టమొదట అదృష్టవంతులు అవ్వాలి అనుకున్నట్లయితే ఈ వీడియోను షేర్ చేసి భగవద్బంధులకు మిత్రులకు చేరవేయండి. మీరు ఎవరి క్షమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారం చేరవేసి కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందగలరు.